Good morning to all of you. We will learn about the DHTML is nothing but the dynamic HTML, dynamic hypertext markup language. So in this chapter, we will see how the JavaScript will interact with the document. The structure of the data and the way that the browser manipulates that data depends upon the document object model. So once again, we are seeing that up to here we created the JavaScript documents and write them directly on the web page. But from here, we will see the JavaScript, that is how to interact with the document. The structure of data and the way that the browser manipulates the data depends upon the document object model. That is nothing but shortly known as the DOM. Almost all of the objects that can be manipulated by the script are part of a document. So here we will see how to manipulate some of elements of the DOM in this chapter. So first of all, we know the definition of the dynamic HTML. So dynamic HTML, shortly known as the DHTML, is the combined result of everything. So what is this everything? Which we are used in the well-structured HTML code, which adheres to the standards, and style sheets used to present the neutral formatting controls, and finally the use of script make the text, images, and style elements active. This is called the dynamic HTML. This everything word consisting of all the structured HTML code, style sheets, and also the scripts which make the website dynamic. That is called the dynamic HTML. So we are saying dynamic HTML is the combined result of all the topics which we learned till now. Okay, so here we will learn some of the DHTML applications like rollover images. సో రోల్ ఓవర్ ఇమేజెస్ అంటే ఏంటి? మీరు ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ మీద మీకు మౌస్ తీసుకెళ్ళగానే అప్పుడు దాకా ఉన్న ఇమేజ్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత మౌస్ దానిపైనకి వచ్చినాక ఇమేజ్ వేరు అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద టెక్నిక్ ఆఫ్ ద డిహెచ్టిఎంఎల్ యొక్క అప్లికేషన్ అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటి, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి, మూవింగ్ ఇమేజెస్. సో సమ్ వెబ్సైట్ కనుక మనం విజిట్ చేసినట్లయితే ద ఇమేజ్ మూవ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ ఆర్ టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్ అలా మూవ్ అవ్వడం కానీ, లేకపోతే అండ్ సంథింగ్ ఫ్లోట్ అవుతున్నట్లు కానీ ఇలాంటివి కనిపిస్తాయి. దోస్ ఆర్ నథింగ్ బట్ ద మూవింగ్ ఇమేజెస్ అండ్ ద floating images. Okay, so these are also some of the examples of the DHTML applications. So basically you can put a collection of pages into a single HTML file and use JavaScript to let surfers navigate through them. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా కంబైన్ చేసి మనం అవి కలెక్టెడ్గా వచ్చినప్పుడు వాళ్ళు సమ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చూస్తారు. ఆ ఎఫెక్ట్సే డైనమిక్ HTML ఎఫెక్ట్స్గా మనం చూస్తామన్నమాట. సో బిఫోర్ గోయింగ్ టు ద, అంటే ఇక్కడ ఎక్కడికి వస్తుంది అంటే ఈ మనం ఇప్పుడు అనుకుంటున్న డిహెచ్టిఎంఎల్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఒక
ఒక బ్రాండ్ లాగా చూస్తుంది అనమాట. అంటే ఒక బ్రాండ్ లాగా ఇమేజ్ ఫ్లోట్ అవ్వడము బోటం నుంచి రైట్కి, ఇట్లాంటివన్నీ కూడా సమ్ ఆఫ్ ద బ్రాండ్స్ లాగా కొన్ని పేజెస్ ని హైలైట్ చేస్తూ ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ బికాస్ ఆఫ్ ద DHTML. ఓకే, అండ్ నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ టు ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దట్, అది కోడ్లో మనం ఎలా రాస్తున్నాము, ఆ కోడ్ ఎలా ఉంటుంది అనేది మనము డిఫైన్ చేసే ముందు మనం ఇంకొక టాపిక్ ఇక్కడ మనం నేర్చుకుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద డేటా వెలిడేషన్. వెలిడేషన్ అని అంటే ఏంటి? సో నథింగ్ బట్ అది కరెక్ట్గా ఉందా లేదా అనేది, కరెక్ట్గా ఉందా లేదా అనేది. అంటే ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా అనేది దేని మీద చేస్తున్నాము? డేటా మీద చేస్తున్నాం. కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ ద డేటా వెలిడేషన్. అంటే ఇక్కడ వెలిడేషన్ ఆఫ్ డేటా. ఇట్ వుడ్ బి నైస్ టు వెలిడేట్ డేటా దట్ ఈస్ ఎంటర్డ్ ఇంటూ యువర్ ఫార్మ్స్ ఎట్ ద క్లయింట్. ఎంటర్ చేసే డేటా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయడమే నథింగ్ బట్ ద వెలిడేషన్ ఆఫ్ డేటా. సో యూజర్ ఎంటర్ చేస్తూ ఉంటాడు అండ్ స్క్రిప్ట్ పర్ఫామ్ చేస్తుంది దాన్ని వెలిడేషన్. అంటే ఎర్రర్ ఏమన్నా ఉన్నట్లయితే మళ్ళీ రిటర్న్ టు ద యూజర్కి చెప్పే ప్రాసెస్ స్క్రిప్ట్ ద్వారా మనం చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ద వెలిడేషన్ ఆఫ్ డేటాగా మనం తీసుకుంటాం. సో కాబట్టి దిస్ వన్ ఈజ్ ఎ కామన్ టెక్నిక్ ఫర్ రెస్ట్రిక్టింగ్ యాక్సెస్ టు ఎ సైట్ ఈజ్ టు చెక్ యూజర్ ఐడీస్ అగైనెస్ట్ యాజ్ ఎ ఫైల్ ఆఫ్ వ్యాలిడ్ యూజర్స్. సో సెక్యూరిటీ రీజన్స్లో కూడా మనకి ఇది ఒక సార్ట్ ఆఫ్ డేటా వెలిడేషన్ ఎలా ఉంటుంది అంటే ఏమి ఇవ్వచ్చు ఏమి ఇవ్వకూడదు అనేది కూడా మనం ఈ కోడ్స్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ ద్వారా మనం కంట్రోల్ చేయడానికి దెర్ ఇస్ ద పాసిబిలిటీ మనకి ఉంటుంది అన్నమాట. ఓకే, సో హియర్ we will see the definition of the validation also. So validation is simply the process of ensuring that some data might be correct data for a particular application or not. Broadly speaking, data validation is the process of ensuring that users submit only the set of characters which you require. It not the process of ensuring that the data is in any వే యాక్యురేట్. అంటే సపోజ్ మనం నేమ్ ఎంటర్ చేయమని ఒక ఫామ్ ఫిల్ చేసామనుకోండి, నేమ్ బదులు నంబర్స్ ఇచ్చారనుకోండి, మనం ఇప్పుడు వరకు ఏమని చెప్పాము, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ద్వారా వ్యాలిడ్ కాదో చెక్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం కదా. సో దట్ అట్లా మనకి అక్కడ నంబర్స్ ఇస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాదు. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయటం కోసము ఇక్కడ మనం ఒక ప్రాసెస్ని పెడుతున్నాం అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ ఎండ్యూరింగ్ దట్ సమ్ డేటా మైట్ బి కరెక్ట్ డేటా ఫర్ ఎ పర్టికులర్ అప్లికేషన్. Broadly speaking, data validation is the process of ensuring that users submit only the set of characters which you require it. మనకు కావాల్సిన నేమ్నే ఇస్తున్నారా, లేకపోతే ఆల్ఫాబెట్స్ని ఇస్తున్నారా, లేకపోతే స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తున్నారా. స్పెషల్ క్యారెక్టర్స్లో మనకి ఉండదు, నేమ్ అనేది రాదు. సో కాబట్టి ఆల్ఫాబెట్స్ ఇస్తున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకుని మనం తీసుకున్నట్లయితే సో నేమ్స్ వస్తాయి. అండ్ అలా కాకుండా స్పెషల్ క్యారెక్టర్స్ నంబర్స్ ఇచ్చారనుకోండి, మనం వీ కాంట్ ఐడెంటిఫై విచ్ నేమ్ ఇట్ ఈస్. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎండ్యూరింగ్ దట్ ద డేటా ఈజ్ ఇన్ ఎనీ వే యాక్యురేట్గా ఉంటుంది అనేది చెప్పలేం. కానీ కొంతవరకు మనం కంట్రోల్ చేయడానికి కరెక్టెడ్ డేటాని తీసుకోవడానికి మనము ఒక ప్రాసెస్ని అయితే పెట్టగలము. దట్ ఈజ్ నథింగ్ బట్ ద డేటా వెలిడేషన్గా మనం చెప్తాం. సో కాబట్టి వెలిడేషన్ అంటే ఏంటి అని అంటే దట్ ఈస్ ద నథింగ్ బట్ ద డెఫినేషన్. ఇకపోతే ఇట్లా వెలిడేషన్ కోసము మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసుకుని మనం కోడ్ని రాసుకోవచ్చు అనమాట. సో ఆ కోడ్ ఏంటి అంటే ద ఫాలోయింగ్ వెబ్ పేజ్ హ్యాస్ 2 టెక్స్ట్ ఫీల్డ్స్, వన్ యాక్సెప్ట్ ద నేమ్స్ అండ్ అదర్ యాక్సెప్ట్ ద ఏజెస్. సో నేమ్స్ ఎప్పుడు కూడా మనము ఆల్ఫాబెట్స్లో ఇస్తాము అండ్ ఏజెస్ ఎప్పుడు కూడా నంబర్స్లో ఇస్తాం. అంటే both the fields are validated using regular expression and if the data is valid for the contents of the form are transmitted in an email message. సో మనం ఇక్కడ దానికోసం ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ని కనుక మనం చూసాం చూడండి. ఇందులో ఏమంటున్నాము, ఫామ్ మెథడ్, ఇక్కడ ఫామ్ తీసుకుంటున్నాము, అందులో మెయిల్ టు సమ్ క్రిస్ @లోకల్ హోస్ట్ అని ఇచ్చాము అండ్ సబ్మిట్లో వెలిడేట్ అని ఫంక్షన్ ఇచ్చాము, అంటే రిటర్న్ వెలిడేట్ అన్నాం.
సో కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నామో కంట్రోల్ అక్కడికి వెళ్తుంది అండ్ అక్కడ కరెక్ట్గా ఆ డేటా ఇస్తున్నారా అనేది లేదా అనేది మనకి ప్రాసెస్ చేస్తుంది అనమాట. సో కాబట్టి సో ఫంక్షన్ వెలిడేట్. సో వెలిడేట్లో ఏం చేస్తున్నామో చూడండి, వేరియబుల్ వ్యాలిడ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. సో యువర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ ఫార్మ్స్ ఆఫ్ 00 అండ్ ఎలిమెంట్ అండ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ ఫార్మ్స్. ఇక్కడ మనం దానికి ఇవ్వాలి. ఇక్కడ మనం ఈ వెలిడేట్ చేయడానికి ఇక్కడ చూసాం, ఇక్కడ రాసాం చూడండి, న్యూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. అంటే నేమ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, ఆల్ఫాబెట్స్ లోనే ఉండాలి. కాబట్టి ఏ క్యాపిటల్ ఏ నుంచి జెడ్ వరకు కానీ, ఏ టు జెడ్ కానీ అండ్ ఏ టు జెడ్ కానీ, లేకపోతే ఈ ఆల్ఫాబెట్స్ లోనే మాత్రమే ఉండాలి అనేది మనం ఇక్కడ చెకింగ్ కోసము ఎక్స్ప్రెషన్ ని తీసుకున్నాం. సో దీని ద్వారా మనము ఐడెంటిఫై చేసుకుంటాం వెదర్ ద డేటా మ్యాచ్ అవుతుందా ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కి. నేమ్ రీ అనే దానిలో స్టోర్ చేసాం కాబట్టి నేమ్ రీ అనే దానికి మ్యాచ్ అవుతుందా లేదా. సో నేమ్ రీ అనే దానికి మ్యాచ్ అయితేనే సో మనం ఆ డేటాని మన సర్వర్లోకి లోడ్ చేసుకుంటాం, లేకపోతే లేదు. అలాగే ఏజ్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ద డిజిట్. డి అనేది డిజిట్స్ కదా, డిజిట్స్ లోనే ఉందా లేదా. సో కాబట్టి వ్యాలిడ్ ట్రూ, ఈ రెండు ట్రూ అయితేనే అప్పుడు మనము దాన్ని పంపిస్తాం. ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఏజ్ డస్ నాట్ మ్యాచ్, నేమ్ డస్ నాట్ మ్యాచ్ అని చెప్పేసి రిటర్న్ చేసేస్తాం అనమాట. సో అంటే ఇది కామన్ గా ప్రతి ఒక్క దానికంటే ఈ వెలిడేషన్ ప్రోగ్రామ్ అనేది డేటా ఎక్కడైతే మనం ఫామ్ లో తీసుకుంటున్నామో దాని ముందు కనుక మనము ఈ వెలిడేట్ ఫామ్ ని కనుక చెక్ చేసుకున్నట్లయితే దెన్ వీ విల్ గెట్ ద కరెక్ట్ డేటా. దట్ ఈస్ అందుకనే ఇందాక వెలిడేషన్ అంటే ఏమని చెప్పాము అని అంటే, వెలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ అని చెప్పాము. అది ఏం ప్రాసెస్? ఇట్ ఈస్ ద simply it is the process of ensuring that some data might be correct data for a particular application. Broadly speaking, data validation is the process of ensuring that users submit only the set of characters which you require. It is not the process of ensuring that the data is any accurate. రైట్ డేటా అయి ఉండాలి. సో రైట్ డేటా అవ్వడానికి మనం ఇక్కడ జావా స్క్రిప్ట్ లో మనం ఇంతకు ముందు అన్ని కూడా యూజ్ చేసుకుంటాము అని అనుకున్నాం. మనం డిహెచ్టిఎంఎల్ లో జావా స్క్రిప్ట్ లో మనము అన్ని యూజ్ చేసుకుంటాము అన్నాము. ఇందులో మనం వెలిడేషన్ కూడా చెక్ చేసుకుంటున్నాం అనమాట. సో ఎప్పుడైతే మనం ఇక్కడ వెలిడేషన్ చెక్ చేసుకుంటున్నామో దెన్ ఈ టేబుల్లో ఆ ఇన్ఫర్మేషన్ ని మనము టేబుల్ బోర్డర్ లో ఇచ్చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని ఎంటర్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఏజీ అందులో ఇది రాసాము అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనం ఆ డేటా ఎప్పుడైతే మనకి వెలిడేట్ అయ్యి ఇక్కడ సబ్మిట్ అవుతుందో టేబుల్లో డేటా మనం తీసుకుని ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ టేబుల్లో డేటా ఎంటర్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద డేటా వెలిడేషన్ ఎగ్జాంపుల్ అనమాట. సో మీకు ఇక్కడ ఇదే రాస్తున్నారు. సో ఫామ్ ఇస్తున్నాము, ఆ ఫామ్ అనేది సబ్మిటెడ్ ఇఫ్ ద ఈవెంట్ గెట్స్ ట్రూ, సెట్ టు ట్రూ. సో ఎప్పుడైతే ఈ ఫామ్ పోస్ట్ అవ్వాలో సో ఈ మెయిల్కి వెళ్ళమని చెప్పేసి మనం ఇక్కడ యాక్షన్లో స్పెసిఫై చేసాం. సో ఆన్ సబ్మిట్ రిటర్న్ వెలిడేట్ అన్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది అనమాట, ఆన్ క్లిక్ ఈవెంట్ జరుగుతుంది అండ్ ఎప్పుడైతే ఈ సబ్మిట్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఈవెంట్ హ్యాండ్లర్ దాన్ని క్లిక్ అనే ఈవెంట్ని క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ వెలిడేట్ ఫంక్షన్ అవుతుంది. ఈ వెలిడేట్ ఫంక్షన్ ఎలా అవుతుంది ఇక్కడ చూడండి. దెన్ ద బూలియన్ value in the validation function instead of returning if the function evaluates to true force the submission of the form. సో అప్పుడు ఫామ్ సబ్మిషన్ అవుతుంది అనమాట. ద వాల్యూ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ కాపీడ్ టు లోకల్ వేరియబుల్ అండ్ కెన్ కంపేర్డ్ అగైనెస్ట్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ లోకల్ వేరియబుల్లో కాపీ చేసుకుని ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారం ఉందా లేదా తీసుకున్న తర్వాత అప్పుడు చేస్తుంది. దిస్ ఈజ్ ద నథింగ్ బట్ ద ఎవల్యూషన్ ప్రాసెస్. అట్లాగే ఏజ్ కూడా అంతే, అది డిజిటో కాదో తీసుకుని దాని ప్రకారము దెన్ ఓన్లీ ఇట్ కాపీస్. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ఓన్లీ యాక్సెప్ట్
డిజిట్స్ 0 through 9 తీసుకుంటుంది. ఎందుకంటే ఏజ్ ఎప్పుడు కూడా మనం నంబరే ఇస్తాం కాబట్టి ఏజ్ అది నంబర్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనం ఈ వెలిడేషన్ ప్రోగ్రామ్ని రాసామన్నమాట. దిస్ ఈస్ ద నథింగ్ బట్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద వెలిడేషన్. ఇంత ప్రీవియస్ ఆ క్వశ్చన్ పేపర్స్లో కూడా మీకు డేటా వెలిడేషన్ గురించి రాయమని వచ్చింది. అండ్ వాట్ ఈస్ ద డిహెచ్టిఎంఎల్ అనే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో వాట్ ఈస్ ద డిహెచ్టిఎంఎల్ అండ్ వాట్ ఈస్ డేటా వెలిడేషన్, రైట్ అన్ ఎగ్జాంపుల్ విత్ ద డేటా వెలిడేషన్ అంటే ఈ ప్రోగ్రాము మనం రాయొచ్చు అనమాట. దిస్ ఈస్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్లో వచ్చిన వన్ ఆఫ్ ద క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓపెనింగ్ ద విండోస్. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకుని అసలు మనకు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకున్నాం కదా ఇంతకుముందు మనము. సో అందులో విండోకి సంబంధించిన ఆబ్జెక్ట్ కూడా ఉంది అని అనుకున్నాం కదా. కానీ ఇక్కడ ద టిపికల్ పీస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ విండో సాఫ్ట్వేర్ యూజెస్ ద మల్టిపుల్ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ స్ట్రక్చర్. ద అప్లికేషన్ హ్యాస్ ఏ సింగిల్ గ్లోబల్ ఫ్రేమ్ అండ్ వెన్ న్యూ విండోస్ ఆర్ ఓపెన్ they appear inside the frame. So the application frame is said to be the parent of the internal frames. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ఈ విండో అంటే మన న్యూ విండోని ఓపెన్ చేయాలి అని అంటే మనకి ఇక్కడికి ఏం కావాలి అని అంటే ఈ విండో డెఫినిషన్ అనేది మెయిన్ పాయింట్స్ని కొన్ని మనకి ఇస్తుంది. ఆ మెయిన్ పాయింట్స్ ఏంటి అని అంటే ఓపెన్ చేయడానికి ఓపెన్ అండ్ క్లోజ్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మనము విండోని అంటే ఈ విండోస్ ఎలా ఉండాలి అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఈచ్ ఇండిపెండెంట్ విండోని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. విండోస్ అన్నిటినీ కూడా మన కోడ్ ప్రకారం స్పాన్ చేసుకుని వాటిని డిఫరెంట్గా చూపించేలాగా మనం చేయొచ్చు. అది ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్లో యూజ్ చేయడం ద్వారా మనకి అది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ విండో ఆబ్జెక్ట్ డెఫినేషన్లో మనకి మెయిన్ పాయింట్స్ ఏంటి అని అంటే ఓపెన్ చేసుకోవచ్చు అండ్ దేనికి అనేది యూఆర్ఎల్ ద్వారా మనం స్పెసిఫై చేస్తాము అండ్ విండో నేమ్ని ఇక్కడ ఇస్తాము అనమాట. అండ్ వెన్ విండో ఓపెన్ చేసుకున్న తర్వాత దాన్ని అవసరం లేకపోతే క్లోజ్ అనే ఇచ్చి క్లోజ్ చేసుకోవచ్చు. టూల్ బార్స్ కావాలి అని అంటే దానికి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇస్తాము అండ్ లేకపోతే 0 అని ఇస్తాం. 0 అని ఇస్తే విండో ఉంటుంది బట్ టూల్ బార్స్ ఉండవు. అండ్ లొకేషన్ కావాలి అని అంటే లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇస్తాం లేకపోతే 0 అని ఇస్తాం. అండ్ నెక్స్ట్ డైరెక్టరీస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇస్తే డైరెక్టరీస్ ఉంటాయి లేకపోతే 0 ఉండవు. అండ్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు 1 స్టేటస్ బార్ కావాలి అంటే 1 ఇస్తాం, స్టేటస్ బార్ అక్కర్లేదు అంటే 0 ఇస్తాం. మెనూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అంటే మెనూ బార్ వస్తుంది లేకపోతే 0 వస్తుంది. స్క్రోల్ బార్స్ కావాలి అని అంటే మనం 1 ఇస్తాం, అవసరం లేదు అనుకుంటే 0 ఇస్తాం. అండ్ రీసైజబుల్ అంటే విండోని మనం అవసరం వచ్చినప్పుడు ఒక్కోసారి డ్రాగ్ చేసుకుని అండ్ లోపలికి ఇన్సైడ్కి డ్రాగ్ చేసి అవుట్ సైడ్కి డ్రాగ్ చేసి రీసైజబుల్ చేసుకుంటూ ఉంటాం అంటే మార్చుకుంటూ ఉంటాం సైజులు. అట్లా రీసైజ్ అవ్వాలి అని అంటే 1 ఇస్తాం, అదర్వైజ్ వీ విల్ గివ్ ద 0. అండ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు పిక్సెల్స్ హైట్ అంటే విండో విడ్త్ ఎంత ఉండాలి హైట్ ఎంత ఉండాలి అనేది మనం ఇక్కడ విండో విడ్త్ హైట్తో మనం పిక్సెల్స్ ద్వారా స్పెసిఫై చేసి మనం ఇస్తామన్నమాట. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఇలా అట్రిబ్యూట్స్ అన్నీ కూడా మనం ఇచ్చామో న్యూ విండోని ఓపెన్ చేసుకోవడానికి మనకి అక్కడ ఏదైతే యూఆర్ఎల్ ఐడెంటిఫై చేస్తున్నామో ఆ యూఆర్ఎల్ ఐడెంటిఫైడ్ రీసోర్సెస్ ద్వారా మనకి న్యూ విండో ఓపెన్ అవుతుంది ఆ డాక్యుమెంట్లో. అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద విండోస్ ఏవైతే మనం చెప్పామో ఆ సూటబుల్ యాప్ మనకి ఆ సూటబుల్ ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్లికేషన్ వాటితో పాటు టైలర్ అవుతాయి అన్నమాట. సో ఇమాజిన్ డెవలపింగ్ ఏ వెబ్సైట్ టు షో ఆఫ్ ఆర్ట్ వర్క్ ఆర్ ఫోటోగ్రాఫ్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్లా మనం ఈ విండోలో ఆర్ట్ వర్క్ చూపించవచ్చు, ఫొటోస్ చూపించవచ్చు అండ్ థంబ్నెయిల్ ఇమేజెస్ని చూపించవచ్చు. ఇట్లా ఏమైనా కూడా మనము ఆ విండోలో మనము డిస్ప్లే అయ్యేలాగా చూపించవచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి విండోని మనం ఓపెన్ చేయడానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. సో స్క్రిప్ట్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్, ఫంక్షన్ లోడ్ యూఆర్ఎల్, వేరియబుల్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు యూఆర్ఎల్, న్యూ విన్ అని ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ అని ఇచ్చి యూఆర్ఎల్ ఏంటి దాని నేమ్ ఏంటి
దాన్ని స్టేటస్ బార్ ఉండాలి అవసరం లేదు. ఇక్కడ అన్ని జీరోలు ఇచ్చాం కాబట్టి ఆటోమేటికల్గా స్టేటస్ బార్ ఉండదు అండ్ టూల్ బార్స్ ఉండవు అండ్ రీసైజబుల్ అవ్వదు. అంటే రీసైజబుల్ కూడా మనం చెప్పలేదు, నువ్వు సైజ్ చేంజ్ ఫిక్స్డ్ సైజ్ ఇచ్చేసాం కాబట్టి 0 అండ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 58, హైట్ ఈజ్ ఈక్వల్ టు 137 అని ఇచ్చాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ ద్వారా ఈ పారామీటర్ అంటే ఈ అట్రిబ్యూట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకి న్యూ విండో క్రియేట్ అవుతుంది అన్నమాట. దట్ ఈస్ ద ఓపెనింగ్ ఆఫ్ ద న్యూ విండో. జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకుని మనం న్యూ విండోని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే ahref ఈజ్ ఈక్వల్ టు ఆన్ క్లిక్ లోడ్ పిఐ అని మనం ఒక ఇమేజ్ యొక్క అడ్రస్ని మనం ఇస్తున్నామో నెక్స్ట్ పేజ్లో షో ద నెక్స్ట్ పేజ్ అని గనక అన్నట్టు అప్పుడు ఏమవుతుంది, దిస్ కోడ్ లోడ్స్ అన్ ఇమేజ్ ఇంటూ ఏ న్యూ విండో. ఈ కోడ్ ఎప్పుడైతే మనం ఈ కోడ్ని స్పెసిఫై చేస్తున్నామో ఈ కోడ్ ఏం చేస్తుంది, ఇది లోడ్ చేస్తుంది, ఒక ఇమేజ్ని న్యూ విండోలో లోడ్ చేస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ కొంచెం కేర్ కూడా తీసుకోవాలి. ఏంటి అని అంటే ఆల్ బ్రౌజర్స్ ఓపెన్ ద న్యూ విండో ఆర్ ద at a specified site. Some open child windows at the same size as the parent window. This may well be due to problem they have the parsing the JavaScript. The only parameters that appear to present random behavior are height and width. To reduce the chances of seeing random behavior, follow the rules. Entavi the parameter list must be inside a single set of single quotes. Parameters anni kuda inside a single set of single quotes lo undali and there cannot be line breaks or spaces in the parameter string and don't have any spaces between the parameters and don't forget the commas between the parameters. The rules assume that the parameter string under discussion contain all optional part of the open window. Open command ni use cheskuni window ni create cheyadaniki ee parameters ni ee rules ni pass cheskuni rules ni use cheskuni manam parameters lo pass chesi manam window ni manaku kavalsina vidhamga create chesukovachu annamata. This is the nothing but the ఓపెనింగ్ ఏ న్యూ విండో. కాబట్టి దీన్ని బట్టి మీకు ఇక్కడ ఏమన్నా అర్థమైంది, మనం ఓపెన్ చేసుకోవాలి అని అంటే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ ఓపెన్ అనేది యూజ్ చేసుకుని దానికి ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ విండో అనేది ఓపెన్ చేసుకోవాలి అని అంటే ఓపెన్ ఇచ్చి దానిలో ఇలా పారామీటర్స్ కనుక ఇచ్చినట్లయితే దాని ప్రకారము మనకు విండో ఓపెన్ అవుతుంది అనేది ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఇందులో మనకి డిహెచ్ అంటే డిహెచ్ఎంఎల్ అంటే వెబ్సైట్లో మనం ఇన్ఫర్మేషన్ ఇస్తామో అది తీసుకుంటుంది, మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇవన్నీ కూడా లైవ్లో జరిగినట్టుగా కనిపించడానికి మనం ఇక్కడ ఇంకొన్ని జావా స్క్రిప్ట్లో బిల్ట్ ఇన్ విండో టైప్స్ని మనం ఇక్కడ చూస్తామన్నమాట. అదే జావా స్క్రిప్ట్ ప్రొవైడ్స్ 3 built-in window types that can be used from application code. ఏంటి అవి అని అంటే అది ప్రాంప్ట్, మనకి ఒక బాక్స్ వచ్చి ఆ బాక్స్లో మనకి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ స్ట్రింగ్ స్ట్రింగ్ ఎప్పుడైతే ఇస్తున్నామో అంటే కొన్నిటికి మనకి కన్ఫర్మేషన్ బటన్ నొక్కాలి, కొన్నిటికేమో సబ్మిట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని అంతా కూడా అక్కడ సబ్మిట్ అవ్వాలి అని అంటే కన్ఫర్మేషన్ నొక్కాలి. సో అలా కొన్నిటికి ఓకే నొక్కాలి. ఇట్లా రకరకాల బాక్సెస్ అన్నీ కూడా ఉంటాయి. అవి ఇక్కడ 3 built-in విండో టైప్స్గా మనం స్పెసిఫై చేస్తున్నాం. అందులో ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ యొక్క సింటాక్స్ ఏంటి అని అంటే ప్రాంప్ట్ స్ట్రింగ్ స్ట్రింగ్, ప్రాంప్ట్ స్ట్రింగ్ స్ట్రింగ్. సో ఈ ప్రాంప్ట్ స్ట్రింగ్లో మనం ఏమని చెప్తున్నాము నెక్స్ట్. సో దిస్ కమాండ్ డిస్ప్లేస్ ఏ సింపుల్ విండో దట్ కంటైన్స్ ఏ ప్రాంప్ట్
that and a text field in which the user can enter data. సో ముందు ఏం ఎంటర్ చేయాలో చేయడం కోసం ఒక టెక్స్ట్ ఫీల్డ్ని ఎంటర్ చేస్తున్నాం, అండ్ తర్వాత ఒక బ్లాంక్ కోడ్స్ కనుక ఇచ్చినట్లయితే దాని మధ్యలో డేటాని ఎంటర్ చేయడానికి మనం తీసుకుంటుంది అనమాట. ద మెథడ్ హ్యాస్ 2 పారామీటర్స్, ఏ టెక్స్ట్ string to be used as the prompt and a string to use as the default value. If you don't want to display a default, then simply use an empty string. సో ఈ కమాండ్ ఏం చేస్తుంది, సింపుల్ displays a simple window that contains a prompt and a text field in which the user can enter. సో ఫస్ట్ స్ట్రింగ్ ఏం చెప్తుంది, సపోజ్ మనం ఎంటర్ చేయమనేది నేమ్ అనుకోండి. సో ఈ స్ట్రింగ్లో మనము ఏ టెక్స్ట్ ఫీల్డ్ మనకి అక్కడ ప్రాంప్ట్ బాక్స్లో కనిపించాలో అది ఇస్తాం. ఎంటర్ డేటా ఆర్ ఎంటర్ నేమ్ అని ఇస్తాం. ఇక్కడ తీసుకునే డేటా ఇస్తాం. అంటే 2 బ్లాంక్ కొటేషన్స్ ఇచ్చినట్లయితే అది ఆ బ్లాంక్ కొటేషన్లో మనం ఇన్పుట్గా ఏమి ఇస్తామో అది తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాంప్ట్ స్ట్రింగ్ స్ట్రింగ్ అనే సింటాక్స్లో మనము ఒక విండోలో అండ్ విండోతో పాటు దానిలో ఒక డేటాని మనం ఎంటర్ చేసుకోవడానికి వాడే వన్ ఆఫ్ ద విండో టైప్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాంప్ట్, అండ్ సెకండ్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద కన్ఫర్మ్. సో కన్ఫర్మ్ స్ట్రింగ్లో కనుక మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ shows a window containing a message and 2 buttons, OK and cancel. Selecting chance, I will abort any pending action, while OK will let the action proceed. This is nothing but the confirmation అన్నమాట. సో కన్ఫర్మేషన్లో మనకి నేను చేయనా వద్దా అనేది కన్ఫర్మేషన్ కోసం మనము ఈ విండోని తీసుకుంటున్నాం. ఎప్పుడైతే నేను చేయనా వద్దా అని అంటుందో, సో కాబట్టి ఇది ఓకే అండ్ క్యాన్సిల్ మాత్రమే ఉంటాయి కన్ఫర్మేషన్లో. సో ఓకే నొక్కితే అది ప్రాసెస్ని కన్ఫర్మ్ చేయడానికి తీసుకుంటుంది, లేకపోతే క్యాన్సిల్ నొక్కితే మనకి దీనికి ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ద అలర్ట్. అలర్ట్ అనేది ఎందుకు, ఇట్ డిస్ప్లేస్ ద న్యూ స్ట్రింగ్ అండ్ ఓకే బటన్. సో అలర్ట్ ఎప్పుడు కూడా మీకు మనం బయటకు వెళ్ళిపోతున్నాం అండ్ మనం ఇది అని జస్ట్ మిమ్మల్ని అలర్ట్ చేయడానికి, అందుకని దీనిలో ఖచ్చితంగా మీకు ఒకటే ఉంటుంది, దట్ ఈజ్ నథింగ్ బట్ ద ఓకే బటన్ ఒక్కటే ఉంటుంది. కాబట్టి అలర్ట్కి వచ్చేటప్పటికి అలర్ట్ అండ్ విత్ ఇన్ ద కొటేషన్స్ స్ట్రింగ్ని మనం స్పెసిఫై చేస్తున్నాం. ఇక్కడ చూడండి 3 ఇమేజెస్ ఉన్నాయి. దిస్ వన్ ఈజ్ ద అలర్ట్ ఇమేజ్, ఇందులో ఓన్లీ ఓకే బటన్ ఒక్కటే ఉంది. సో ఈ వార్నింగ్ అని ఉంది చూసారా, దట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద అలర్ట్. దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద అలర్ట్. ఓకే ఒక్కటే ఉంది చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద కన్ఫర్మేషన్, ఓకేనా క్యాన్సిల్ చేయనా వద్దా అనే దానికి దిస్ వన్ ఈజ్ ద నథింగ్ బట్ ద కన్ఫర్మేషన్. సో దీనికోసం మనం ఏమని రాస్తున్నాము అని అంటే, కన్ఫర్మేషన్ కోసం కన్ఫర్మ్ విత్ ఇన్ ద కొటేషన్స్ స్ట్రింగ్ అని రాస్తున్నాము, అండ్ దీనికోసం మేము అలర్ట్ విత్ ఇన్ ద కొటేషన్స్ స్ట్రింగ్ అని రాస్తున్నాము. అండ్ దీనికి వచ్చేటప్పటికి దిస్ వన్ ఈజ్ ద ప్రాంప్ట్ బాక్స్. కాబట్టి ఇక్కడ పైన ఎంటర్ యువర్ నేమ్ అనే స్ట్రింగ్ అండ్ ఎంటర్ చేసుకోవడానికి మనకు ఒక బాక్స్ వచ్చేది. ఇందులో ఓకే క్లియర్ క్యాన్సిల్ 3 బటన్స్ మనకి వస్తాయి అన్నమాట. దీస్ ఆర్ ద నథింగ్ బట్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద 3 types built-in functions. That is the, we will read it under the messages and confirmations. Okay, and next one తీసుకున్నట్లయితే మనకి మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్స్ తర్వాత we will come to the status bar. సో స్టేటస్ బార్ అంటే ఏంటి, మనకి ఇక్కడ అడుగున దాని స్టేటస్ని చెప్పేలాగా మనకి ఒక బార్ ప్రొవైడ్ అయితే దట్ వన్ ఈజ్ కాల్డ్ ద స్టేటస్ బార్ అన్నమాట. సో ఈ స్టేటస్ బార్లో కూడా మనం ఏమని చెప్పచ్చు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం ప్రజెంట్ చేయొచ్చు. సో మెసేజ్ అంటే ఒక మెసేజ్ని డిస్ప్లే చేయొచ్చు అనమాట. సో ఏం చేస్తున్నాము ఏంటి అనేది కూడా మనం అందులో చూపించవచ్చు. సో లైక్ దట్ అట్లా మనం ఆ స్టేటస్ బార్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము అని చెప్పడానికి లైక్ దిస్, ఇదిగోండి ఇది క్రిస్ మెసేజ్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద
స్టేటస్ బార్. ఈ అడుగునున్నది స్టేటస్ బార్. సో ఈ స్టేటస్ బార్ని కనుక మనం ఫిల్ చేయాలి అని అంటే అందులో ఇన్ఫర్మేషన్ ఏదన్నా పాస్ చేయాలి, మెసేజ్ పాస్ చేయాలి అని అంటే మనం ప్రోగ్రామ్ ఇలా రాసుకోవాలి. సో స్క్రిప్ట్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్, ఫంక్షన్ ఇనిషియేట్ సెల్ఫ్ డాట్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు క్రిస్ మెసేజ్. ఎప్పుడైతే సెల్ఫ్ డాట్ స్టేటస్కి మనము క్రిస్ మెసేజ్ని అసైన్ చేసామో దట్ విల్ బి డిస్ప్లేడ్ ఎట్ ద ఎండ్. సో బాడీ ఆన్ లోడ్ ఇనిషియేట్ ఫంక్షన్ ఈజ్ దట్ బట్ ఆ సెల్ఫ్ డాట్ స్టేటస్కి వాల్యూని అసైన్ చేసేది. సో ఎప్పుడైతే మనం ఇక్కడ సెల్ఫ్ డాట్ స్టేటస్కి వాల్యూని అసైన్ చేసినామో దట్ మెసేజ్ విల్ బి డిస్ప్లేడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద, ఏమంటున్నాం దాన్ని, స్టేటస్ బార్గా చెప్తున్నాం. ఆ స్టేటస్ బార్లో మనకి కనిపిస్తుంది అనమాట. కాబట్టి దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ టు రైట్ యువర్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద స్టేటస్ బార్. కాబట్టి స్టేటస్ బార్ని యూజ్ చేసుకుంటే మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, సెల్ఫ్ డాట్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు అని విత్ ఇన్ ద కొటేషన్స్ మనము వాల్యూ ఇచ్చినట్లయితే సో దట్ ఏదైతే మెసేజ్ మీరు అక్కడ ఇస్తున్నారో ఆ మెసేజ్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద స్టేటస్ బార్. అదిగోండి అక్కడ క్రిస్ మెసేజ్ అని ఇచ్చా, ఇక్కడ వచ్చింది అనమాట. సెల్ఫ్ డాట్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు క్రిస్ మెసేజ్ అని అన్నాం. అంటే ఇక్కడ సెల్ఫ్ అంటే ఏంటి అని అంటే, ఇఫ్ ద ప్రీవియస్ స్క్రిప్ట్ యూజ్డ్ ద కీవర్డ్ సెల్ఫ్ which I have not introduced you before, and sometimes the script needs to act upon the browser window in which it is running. Other times objects need to change their own parameters. In both cases self is used so that the object can identify itself or its browser. So ఈ సెల్ఫ్ అనేది ఏం చేస్తుంది అని అంటే, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ కెన్ ఐడెంటిఫై ఇట్ సెల్ఫ్ ఇట్స్ బ్రౌజర్. దాని బ్రౌజర్ ఏంటో ఐడెంటిఫై చేసి అదేంటో ఐడెంటిఫై చేసి దానిలో మెసేజ్ని ఇస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద నథింగ్ బట్ ద, ఏమని చెప్పచ్చు, స్టేటస్ బార్గా మనం చెప్తాం.